జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టినని ఈయన ఒక పార్టీ పెట్టాడు. ఈయన లీడరే, ఆయన లీడరే, ఏ పార్టీకి ఆ పార్టీకి లీడరే. నాకు తెలిసినంత వరకు మన జగన్ వ్యక్తి ఒక సీఎంగా పనికిరాడనే పక్కన పడేసింది. రేపు పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు వస్తాడు. కార్తీక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకు సీట్లు కొన్ని రాలేదు కాబట్టి, కొన్ని కూటమిలో ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో రాగల ఛాన్స్ ఉంటుంది మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు సీట్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు పరిపాలన ఉంటుందండి. అక్కడ ఏం మన పవన్ కళ్యాణ్ తక్కువ 21 కదా వచ్చింది. 21 గెలిచాడు. ఆయన 170 అన్నాడు. 11 సీట్లు ఎందుకు పడిపోయింది? ఆయన అంతలా సీఎం చేసిన వాడికి. సింగిల్ గా వస్తే అవి కూడా గెలవలేవని వైఎస్ఆర్సీపీ అన్నారు. ఎవరు అన్నది? ప్రజలు ఎంత పిచ్చోళ్ళ. సింగిల్గా వచ్చి ఎందుకు రాడు? వస్తాడు, వచ్చేటప్పుడు వస్తాడు. ఇప్పుడు ఆయన కొత్త, ఆయనకి పరిపాలన అనేది ఆయన కొత్త. ఇప్పుడు ఆయన నేర్చుకుంటుండు. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అప్పుడు సునామీ చూపిస్తాడు. ఇప్పుడు ఇవాళ కూటమి ఎందుకున్నాడు? అక్కడ ఒక బలమైన పార్టీలో ఎందుకున్నాడు అంటే అక్కడ బలమైన పార్టీ ఉంది. ఇప్పుడు ఈయన చేసింది ఏం జరగదు కదా. ఆయన రేపు ఏంటంటే ఈయన పరిపాలన కూడా చూసినప్పుడు ఆయన పరిపాలన ఏంది, ఈయన పరిపాలన ఏంది చూస్తాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరిక ఏంటంటే 15 సంవత్సరాలు కాదు, అసలు రాకుండా చేయడానికే వైసీపీని కావాలి చేయడానికి పవన్ కళ్యాణ్ టార్గెట్. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఆయనే పడగొడతాడు అంతేం కాడ. ఏడవచ్చుద్ది ఆయన పరిపాలన కట్టుకుంటే ఎందుకు నిన్న గెలిపిరాడు? అసలు ప్రతిపక్షనే ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ అనటం మీదకి ఎట్లా అంటారు వీళ్ళు? ఒక్క మినిస్టర్ గెలిచాడా? జమీలు చేసిన వాళ్ళు ఒక్కరు గెలిచారా అని చెప్పు. నేను గతంలో కూడా చెప్పా, జమీలు చేసిన ఒక్కరు గెలవరని కూడా చెప్పినా. నేను మీ ఛానల్ వచ్చిందో రాదు కానీ కొన్ని ఛానల్ వచ్చింటారు. ఎవరు నిజాయితీ పరులు ఏబీ పాలిటిక్స్? నీకు కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గండి. జగన్ అనే వ్యక్తి అవినీతిలో జ్వరపడిపోయాడు. ఒక్కోటి మొత్తం బయట పెడుతున్నారు పక్కా. ఇప్పుడు అన్ని ఇప్పుడు లడ్డు కుంభకోణంలో పడినారు, లిక్కర్ కుంభకోణం ఒకటి వచ్చింది, అన్ని బయటకు వస్తూ ఉండేవి ఒకటి. విజయసాయి రెడ్డి ఏమో లిక్కర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు అన్నారు చెప్పాడు కదా ప్రెస్ మీట్. ఎందుకంటాడు? విజయసాయి రెడ్డి ఆల్రెడీ ఆయనే మొత్తం ఆడిటర్. ఆయనే చెప్తే అట్లా ఆయన చెప్పేశాడు ఆల్రెడీ. వద్దని చెప్పినాక ఆయన దూరంగా పెట్టేసింది జగన్. జగన్ తెలియదు అని చెప్పాడు కదా. జగన్కి తెలియదు అని చెప్పాడు అన్నారు కదా. జగన్ తెలియకుండా నేను ఆడిటింగ్ ఎందుకు చేశాడు? ఫీజు తీసుకోవట్లే. ఎన్ని ఏంటంటే మధ్యవర్తులు కానోళ్ళు ఎన్ని చెప్పే మాటలు తప్ప వేరే రకం కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఒకరిని కించపరిచి మాట్లాడద్దు. అది మీకైనా మాకైనా ఎవరికైనా కానీ మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఇండియా వైడ్ ఎక్కడ కూడా ఎంత సలహాదారులు ఎవరు పెట్టుకోలేదు.